హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో షేర్ చేయండి. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా. సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో నేను వీడియోస్ షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసే అంత ఓపిక లేకపోయింది. సో అందుకనే లేట్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయడం. ఇక్కడ చూడండి, ఈ గోడ మీద పిట్ట ఎంతసేపు ఉందో. నేను నార్మల్గా బయటకు వచ్చి చూసేసరికి అది అక్కడ ఉంది. చాలా బాగా అనిపించింది. సో షూట్ చేద్దామని చూసి చేశాను. అది ఫోన్ నేను దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అది కొంచెం కూడా కదలట్లేదు. ఎంత దగ్గర నుండి తీసినా కూడా చూడండి అలాగే ఉండిపోయింది. ఇక్కడైతే నేను ఇప్పుడు దోశ కోసం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి మినపప్పు అలాగే బియ్యం నానబెట్టుకుంటున్నాను. అందులో కొద్దిగంత మెంతులు వేస్తున్నాను. 1 టీ స్పూన్ అంత మెంతులు వేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది. సో నేను ఎప్పుడు ఇలాగే వేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నార్మల్గా మార్నింగ్ అండి, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అలాగే వంట కూడా అయిపోయింది. ఈ బియ్యం కూడా నానబెట్టి పెట్టేస్తే చలికాలం కదా, తొందరగా మిక్సీ పట్టేసుకుంటే మనకి తొందరగా పులుస్తుంది. అందుకనేసి ఇక్కడ చూడండి నా ఫేస్ ఎంత డల్గా ఉండిపోయిందో. ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ చాలా నీరసం వస్తుంది. కొంచెం పని చేసేసరికి ఆయాసంలాగా ఉంటుంది. అలాగని నిన్ననే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. సో మెడిసిన్ రాశారు, వేసుకుంటున్నాను. కొన్ని టెస్టులు కూడా రాస్తే చేయించుకున్నాను. అన్ని టెస్టులు నార్మలే ఉన్నాయి, ఏం పర్లేదు. కాకపోతే కొంచెం బీపీ లో ఉంది, దానివల్ల నీరసం వస్తుందని చెప్పారనమాట డాక్టర్. సో కొంచెం కేర్ తీసుకొని స్టార్ట్ చేయాలి. వీడియోస్ కూడా నేను అందుకే అసలు పెట్టలేకపోతున్నాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్న ఓపిక కూడా లేదు, అందుకనేసి ఇంకా నేను చేయలేకపోయాను. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ మా హస్బెండ్వి. నేను ఊరు వెళ్ళేసి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి 10 డేస్ నుంచి అలాగే ఉండిపోయినాయి డ్రెస్సెస్ అనేది. ఇవన్నీ మిషన్లో వేస్తున్నాను ఇప్పుడు. ఈ షర్ట్ ఏంటంటే దసరా రోజు వేసుకున్నాడు, కొత్త షర్ట్ అనమాట. సో నేను అది బయటే కొంచెం నా చేతులతోనే పిండేద్దామని చెప్పేసి అలా పక్కకు పెట్టేశాను. కొత్త షర్ట్స్ అలాంటివి నేను వేయను, ఓన్లీ పాయింట్ల వరకే వేస్తాను. నార్మల్ షర్ట్స్ టీ షర్ట్స్ లాంటివి మిషన్లో వేస్తానండి. ఎక్కువ అయితే నేను కొత్త షర్ట్స్ అలా వైట్గా ఉన్న షర్ట్స్ అనేది బయటనే పిండేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏవైనా కలర్ అంటే షర్ట్స్ బాగుండవు, మళ్ళీ మురికి కూడా కాలర్స్ మీద అంత పోదు. కాబట్టి నేను ఎక్కువ శాతం బయటే పిండేస్తూ ఉంటాను షర్ట్స్ అనేవి. ఓన్లీ జీన్స్ ఇవంటే అంత ఓపిక ఉండదు కాబట్టి పిండను. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తామో అమ్మ వాళ్ళ ఇంటికి, ఇంటికి వచ్చిన తర్వాత అంతకంతకు పని సరిపోతుంది. ఇల్లంతా చెత్త, ఎక్కడి బట్టలు అక్కడనే, ఎక్కడ చెత్త అక్కడే. ఇదంతా సదురుకోవడానికి మళ్ళీ వారం పడుతుంది నిదానంగా. నార్మల్గా హెల్తీగా ఉంటే నేను ఒక 1-2 డేస్లో మొత్తం నీట్గా సదురుకుంటాను. కానీ ఇప్పుడు నాకు అసలు ఎక్కడ అంటే వంట చేసుకొని తినడం కూడా ఓపిక లేదన్నంత. ఎవరైనా వండి పెడితే తినొచ్చు, హాయిగా పడుకోవాలన్నంత నీరసం ఉంది. చూడాలి, మెడిసిన్ వాడి కొంచెం కేర్ తీసుకొని మళ్ళీ నార్మల్కి రావాలి. సో ఇదే. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు మంచి క్లిప్పింగ్ చూపిస్తానండి. అదేంటంటే మా అమ్మ వాళ్ళ పిన్ని ఉంటుంది కదా, వాళ్ళు దేవుడికి చేశారనమాట. అక్కడ విలేజ్లో అంటే దుబ్బాక అనమాట. దుబ్బాక దగ్గర పెద్ద గుండెలి అని ఉంటుంది, అక్కడ చేశారు. చాలా బాగుంటుంది సెలబ్రేషన్ అనేది. అక్కడ బోనాలు అవన్నీ చేస్తారనమాట. సో వెళ్ళాను, అమ్మ వాళ్ళతో వెళ్ళాను నేను. అయితే చాలా బాగా అనిపించింది. అవన్నీ కూడా కొన్ని వీడియోస్ అనేది నేను షూట్ చేశాను. దాదాపు 10 డేస్ అవుతుంది అవి. అప్పుడే ఎడిటింగ్ చేసి పెడదాం అనుకున్నాను కదా, చెప్తున్నాను కదా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేక అసలు ఫోన్ కూడా నేను టచ్ చేయలేదు. సో అందుకే కుదరలేదు. సో అవి కొన్ని ఇప్పుడు నేను వీడియోస్లో షేర్ చేస్తాను, చూసేయండి. చాలా బాగుంటుందండి. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇది సెకండ్ టైం. మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసుకున్నప్పుడు వెళ్ళాము, అంత గుర్తులేదు. ఇది సెకండ్ టైం అన్నమాట. ఇక్కడ తను కోడిని పట్టుకున్న తనేమో మా పిన్ని అండి, మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్. అక్కడ కూర్చున్నామే అమ్మ వాళ్ళ పిన్ని అవుతుంది. అండ్ ఇక్కడ ఈ మేకకు
బొట్టు పెడుతున్న తనేమో మా మామయ్య, పెద్ద మామ, బోనం ఎత్తుకున్నామే మా పెద్దత్తమ్మ అన్నమాట. ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నామేమో రెండో అత్తమ్మ. ముగ్గురండి మొత్తం మామయ్యలు. ఇలా మేకకు అంతా బొట్టు పెట్టేసి అలాగే వేప కొమ్మలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించి తీసుకొస్తారు. ఇక్కడ ఇలా బోనం ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు. అసలు బోనం ఇంత కూడా కింద పడకుండా బాగా చేశాడు. అసలు చూస్తే భయమైంది. అసలు కొంచెం కూడా బోనంని పట్టుకోలేదన్నమాట. వాళ్ళు చేస్తుంటే అమ్మ ఎంత ఇదిగా అనిపించింది. మనకు మామూలుగా పట్టుకొని నడవడమే కొంచెం కష్టము, అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు చేస్తుండే వాళ్ళు కావచ్చు, అందుకే అంత ఫ్రీగా చేయగలిగారు. సో ఇక్కడ వీళ్ళందరికీ దేవుడు వస్తారంట అండి. దేవుడు వచ్చినప్పుడు ఇలా ఉంటుందట. ఇక్కడ ఈ దేవుడికి మంగళవారం అలాగే ఆదివారం ఎక్కువ చేస్తారట అండి ఇలా బోనాలు. బాగా చేశారు, బాగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా, అంటే మేము చూసినప్పుడు ఏదో మామూలుగా వెళ్ళి చేసాం, కానీ ఇది దసరా తర్వాత ఇలా ఎక్కువ చేసుకుంటారట, చాలామంది చేస్తారట ఇలా. ఇక్కడేమో పటాలు వేస్తున్నారు, గుడి ముందు పటాలు వేసుకుంటారంట. అంటే ఇంకా ఏదో పూజలు అవన్నీ చేస్తున్నారు, నాకు అంత తెలియదు దీని గురించి డీటెయిల్గా. సో ఇలా చేస్తున్నారు, బాగా వేస్తున్నారు. ఇది మనకి కొమరవెల్లిలో కూడా వేస్తారు కదా, సేమ్ అలాగే ఉంది ఇక్కడ చేయడం కూడా. సో ఇలా పటాలు వేసి దానిపైన ఏదో పూజ చేసి మళ్ళీ ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళు దానిపైన చిన్నగా ఇట్లా బోనం వేసుకొని డ్యాన్స్ చేశారు, బాగా అనిపించింది. ఇక్కడేమో గుడి లోపల అండి, గుడి లోపల అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారు. ఒడిబియ్యం పోస్తానని మొక్కుకున్నారనమాట. సో అందుకనేసి ఒడిబియ్యం పోస్తున్నారు, కానీ ఎక్కువ షూట్ చేయనీయలేదు. ఫోన్స్ చూడగానే లోపల పెట్టేయాలి, షూట్ చేయొద్దని చెప్పేసరికి నేను తీయలేదు. అండ్ ఇదేమో గుడి బయట అండి, పక్కనే కొండంగా చెట్టుకు కట్టేసి ఉంచారు. అది ఎటు కదలట్లేదు, అలాగే కూర్చుండిపోయింది. అసలు ఏమి ఇలా భయపెట్టడం కానీ భయపడడం కానీ ఏం లేదు, అలాగే ఉండిపోయింది. దానికి అక్కడ అలవాటుగా ఉన్నట్టుంది ఆ ప్లేస్. అది బాగా అనిపించింది. ఇదేమో మా బాబు షూట్ చేశాడు ఈ కొండంగను. సో ఇంతేనండి ఇవాళటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్.